ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి అని అడుగుతారు. నేను దాని సింపుల్ ఈక్వేషన్ చెప్తాను. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది డే 1 నుంచి చెయ్యకూడదు. మనకు అసలు మౌర్యన్ అంటే ఏంటో తెలియదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటో తెలియదు, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అంటే ఏంటో తెలియదు, నానో టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటో తెలియదు, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ వాటి ఫంక్షనాలిటీ అంటే ఏంటో తెలియదు, రష్యాకి ఇండియాకి ఉన్న రిలేషన్స్ అంటే ఏంటో తెలియదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అసలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, రాష్ట్రపతి ఎవరు, అసలు ప్రధానమంత్రి ఎవరు, అసలు మంత్రిమండలి అంటే ఇవేమీ తెలియవు. ఎకనామిక్స్లో మనకి ఎక్స్టర్నల్ సెక్టార్ అంటే ఏంటో తెలియదు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటో తెలియదు, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో తెలియదు, తలసరి ఆదాయం అంటే ఏంటో తెలియదు. అలాగే మనకి ఈ సివిక్స్లో కావచ్చు, ఎకనామిక్స్లో కావచ్చు, జాగ్రఫీలో కావచ్చు, మనకి ఏ బేసిక్స్ తెలియనప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం శుద్ధ వృధా. అందుకని మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే 150 పదాలక, 100 పదాలక, 20 మార్కులక, 10 మార్కులక ఏదైనా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ స్టెప్ మొత్తం సిలబస్ని కంప్లీట్ చేసుకోండి. సెకండ్ స్టెప్ ఇంకొక రివిజన్ చేయండి. థర్డ్ స్టెప్ ఓల్డ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఫోర్త్ స్టెప్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అంత ఓపిక లేవి వాళ్ళ స్టూడెంట్స్కి రాత్రికి రాత్రి ఐఏఎస్ అయిపోవాలనే దురాశ ఉన్నవాళ్ళు ఆ ర్యాంకరో, ఏ టాపరో, అక్కడో ఇక్కడో ఇచ్చిన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ చూస్తారు. వాళ్ళు ఆన్సర్ రైటింగ్ నేను ప్రాక్టీస్ చేశాను అంటారు. అంతే, వీడు వెంటనే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, నేను మీకు చెయ్యెత్తి దండం పెట్టి చెప్తున్నాను, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని వెంటనే స్టార్ట్ చేయొద్దు. దానికి ఒక ప్రొసీజర్ ఉందని ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ అంతా చేయండి. ఇంత చేయాలా, ఇంత చేస్తే వచ్చేస్తుందా, ఇంత చేస్తే ఎప్పటికవుతుంది సార్ అంటే, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అని అనుకుంటే నీకు ఆ ఓపిక ఉండాల్సిందే, అన్నేళ్ళు కష్టపడాల్సిందే. నాకు తెలిసి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఒక స్టూడెంట్కి 2-3 ఏళ్ళు అయితేనే కానీ ఐఏఎస్ రాదు. అంటే 2-3 ఏళ్ల పాటు ఈ ఫీల్డ్లో ఉండాల్సిందే, అప్పుడు మాత్రమే ఐఏఎస్ వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.